ఆల్ వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ టేల్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీకు ఎంతో యమ్మీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ రెసిపీని చూపిస్తానండి. ఇది పిల్లలకు చాలా నచ్చుతుంది. సో ఇక్కడ ముందుగా మనం గోబీ అనేది ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. నేను ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని ఒక 5 నిమిషాలు వేడివేడి నీళ్ళల్లో వేసేసి తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. అలాగే మనకి 3 స్పూన్ల మైదా పిండి కావాలి. అలాగే అదే స్పూన్తో 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి తీసుకోండి. అలాగే చిటికెడు పసుపు, కొంచెం కారం, అండ్ ఇది మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, 1 స్పూన్ పెరుగు వేసుకున్నాము. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తున్నాను చూడండి. ఒక ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, అలాగే ఇక్కడ అలపీనస్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు నార్మల్గా ఉండే చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఆ తర్వాత బీన్స్ ముక్కలు కూడా తీసుకున్నాను. కొంచెం ఎక్కువే తీసుకున్నానండి నేను వీటి క్వాంటిటీ. మీకు కావాలి అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం సాసెస్ యూస్ చేస్తున్నాము. డార్క్ సోయా సాస్, అలాగే చిల్లీ వెనిగర్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అనేది యూస్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం ఉప్పు. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫ్రైడ్ రైస్కి. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, కార్న్ఫ్లోర్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే 1 స్పూన్ పెరుగు కూడా వేద్దాం. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే మనకి టెక్స్చరు, కలరు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేయడం వల్ల మన గోబీ అనేది దీనికి బాగా ఫ్లేవర్ అనేది పట్టి చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూను ఉప్పు, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసేసి దీన్ని బాగా ముందు వాటర్ వేయకుండా బాగా మిక్స్ చేసుకుని తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ గోబీ ఉంది కదా, ఈ గోబీ ముక్కల్ని ఇందులో వేసేసి మనం బాగా జెంటల్గా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తే ఏమవుతుంది అంటే మన గోబీ అంతా చిన్నగా అయిపోయి మనకి టెక్స్చర్ అనేది అంత కనిపించదు అనమాట. సో అందుకని ఏంటంటే మనము టెక్స్చర్ అనేది పాడు చేయకుండా జెంటల్గా అనేది మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసేసి మనం మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ పెట్టుకుని వేయించుకోండి. సో ఎక్కువ వేసుకోవద్దు, లేకపోతే మొత్తం అంతా అతుక్కుపోయి సరిగ్గా రాదనమాట. మనకి విడివిడిగానే ఉండాలి కదా. సో అందుకని ఎన్ని సరిపోతాయో చూసుకుని అన్నీ వేయించేసుకోండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెడితే ఏమవుతుంది అంటే మనకి ఆయిల్ అనేది పీల్చేస్తుంది. సో మనకి గోబీ అనేది అంత టేస్టీగా ఉండదు అనమాట. ఇలా చేస్తే కరెక్ట్గా మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. ఇందులో నేను ఏ విధమైన కలర్ వేయలేదు కాబట్టి నాకు ఈ కలర్లో వచ్చాయండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు రెడ్ కలర్లో వేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే మీకు స్ట్రీట్ స్టైల్లో లాగా కనిపిస్తుంది అనమాట. నేను నార్మల్గా ఇంట్లో చేస్తున్నాను కాబట్టి నేను ఏ విధమైన కలరు వేయలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం గోబీ అంతా మంచిగా ఫ్రై చేసేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుందాం. సో నెక్స్ట్ బ్యాచ్లో కూడా మనకు కావాల్సిన అన్ని గోబీని వేసేసుకుని పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, గోబీ సైజ్ అనేది మారకుండా జస్ట్ మీరు బ్యాటర్ కలిపేటప్పుడు ఎక్కువ నొక్కకుండా వేసుకోండి. సో దట్ ఏంటంటే మనకి గోబీ అనేది చిదురైపోకుండా ఉంటుంది. కొంచెం మనకి ఆ పీస్ లాగా కనిపిస్తేనే బాగుంటుంది అనమాట. సో అందుకని ఆ విషయం మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం గోబీ అనేవి రెడీ అయిపోయాయి, మంచిగా ఫ్రై అయిపోయి. చూస్తున్నారు కదా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మనం ఇంకా ఏ విధమైన కలర్ కూడా మనం ఇందులో మిక్స్ చేయక్కర్లేదు. సో వీటన్నిటిని తీసేసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి అంటే ఫ్రైడ్ రైస్ చేసేసుకోవడమే కదా. సో ఆ ప్రాసెస్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఒక గోబీ చూపిస్తాను చూడండి, క్లోజ్ షాట్లో. చూస్తున్నారు కదా ఎంత బాగా బ్యాటర్ అనేది దానికి కోట్ అయ్యి ఉందో. సో ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ గోబీ తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది అనమాట. అంటే ఉత్తి గోబీ తినకుండా చక్కగా మనకు ఒక బ్యాటర్తో మిక్స్ అయ్యి మనకి మంచిగా నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పెట్టేసుకుని ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకుని మనము ఇలాగా ఆనియన్స్ అలాగే గార్లిక్ వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి.
ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను అలపినియోస్ వేస్తున్నాను. అలపినియోస్ అనేవి కారంగా లేవండి, అందుకే నేను ఒక పెద్ద అలపినియోస్ వేసాను. ఒకవేళ మీకు ఇది దొరకవు అనుకుంటే మామూలుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకొని సరిపోతుంది. అలాగే ఇందులో నేను కొద్దిగా క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు దీన్ని ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత దీన్ని జస్ట్ ఒక్కసారి 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఎందుకంటే బీన్స్ క్యారెట్ మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మనం మామూలుగా స్ట్రీట్ స్టైల్లో చేసుకునేటట్టయితే కొంచెం పెద్ద కడాయిలో చేసుకుంటే అక్కర్లేదండి. మామూలుగా ఇంట్లో చేసుకునేటట్టయితే నేను ఈ విధంగానే చేస్తాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, తర్వాత మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, సో మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో సాసెస్ వేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ సాస్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా సోయా సాస్ కూడా వేసేసుకున్నాము. అలాగే 1/2 టీ స్పూన్ దాకా వెనిగర్ కూడా వేసేసి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న గోబీ ఉంది కదా, గోబీని కూడా ఇందులో వేసేద్దాము. మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ముందుగా మనం వేసిన సాసెస్ ఈ గోబీకి బాగా పట్టి బాగా మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ అనేది ఉంటుంది కదండి, మీరు ఇది నార్మల్గా అప్పటికప్పుడు చేసుకున్న రైస్తో అన్నా చేసుకోవచ్చు, లేదు అంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. సో నేను రైస్ అనేది ఇలా విడివిడిగా మనం ఉడికించేసుకుని వీటిని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే. రైస్ కూడా మిక్స్ చేసేసుకున్నాక మనం ఒక 2 నిమిషాలు దీన్ని బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే సరిపోతుంది మనకి. జస్ట్ ఈ సాసెస్ అనేది ఆ రైస్కి పట్టేలాగా ఉంచుకుంటే సరిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో యమ్మీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా మన హోమ్ మేడ్ ఫుడ్డే కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఒక చిన్న మాట అండి, ఒకవేళ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.